न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। बीसी वेलफेयर एसोसिएशन के कौमी जनरल सेक्रेटरी बीरैया यादव की जानिब से तेलंगाना के नामूर आवामी शायर गद्दर के खिलाफ तबसरा करने की मजम्मत। बीसी दलित बहुजन संगम के ज़ेर एहतमाम मरकज़ी वज़ीर बंडी संजय की जानिब से तेलंगाना के आवामी शायर गद्दर को पद्मश्री एजाज़ ना देने और इनके खिलाफ किए गए तबसरे के खिलाफ एहतजाज करते हुए बीसी दलित बहुजन संगम की जानिब से संगारेड्डी न्यू बस स्टैंड के रूबरू बंडी संजय का पुतला नजर आतिश किया गया। इस मौके पर अशोक, जयपाल नायक, पोतुराज पवन, प्रकाश राठौड़, निजामुद्दीन, बाबर, अकील के अलावा दीगर मौजूद थे। చాలా గొప్పగా ఉంది। మరి ఎంతో మందిని కలిసి వచ్చే విధంగా ఆయన కార్యక్రమం తీసుకున్నాడు। ఆయన పిలుపుకు స్పందించి గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఆయనతో పాటు వచ్చినటువంటి జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది। ఆయన పాట మాట ఆట ద్వారా మరి ప్రజలంతా కూడా తెలంగాణ సాధన కోసం ముందుకొచ్చారు। ఆ దిశగా మనం తెలంగాణ సాధించుకున్నాం। ప్రజలు గుర్తించి ఎవరెవరికో అవార్డులు ఇస్తున్నారు, మరి గద్దర్ లాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నిస్తే మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ మరి మనవాద దృక్పథంతో ఆయన చాలా ఆవేశంతో మరి గద్దర్ను నిందిస్తూ ఆయన అంతకుడిగా మరి అంతకులకు ఏమవసరం అవార్డులని మాట్లాడిండు। అది చాలా పొరపాటు। ఆయన ఎక్కడ ఎవరిని చంపలేదు, ఆయన గన్ను పట్టలేదు, ఆయన ప్రజల్ని చైతన్యపరిచిండు అంతే। మరి అట్లాంటి పరిస్థితులలో ప్రజలకు తెలుసు ఎవరు హంతకులు, ఎక్కడెక్కడ ఏ విధంగా మూకుమ్మడిగా హత్యలు జరుపుతున్నారో ప్రజలకు బాగా తెలుసు। మీకు కూడా సమయం వస్తుంది, తప్పకుండా ప్రజలు మిమ్మల్ని కూడా తిరుగుబాటు చేస్తారు। ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మేమంతా కూడా బండి సంజయ్ను ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రదర్శన జరిపి ఆయన యొక్క దిష్టి బొమ్మ అనేటటువంటి తగలబెట్టడం జరిగింది। మేము డిమాండ్ చేస్తున్నాం। ఈరోజు దళిత బహుజన సంఘాల తరఫు నుంచి బండి సంజయ్ గారు తన జీవితాంతము ప్రజలను ఆట ద్వారా, పాట ద్వారా, రచనల ద్వారా తెలంగాణ సమాజాన్ని కాకుండా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, పూర్తిగా విధానానికి వ్యతిరేకంగా తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఇంజనీర్ చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీలో గద్దార్ గారు మరి తెలంగాణ ప్రజలను కూడా ఏకం చేసిన, తెలంగాణ రావడం కోసం కూడా తను ఏకం చేసినటువంటి గద్దార్ గారిని మరి అంతకుడు అని చెప్పారు। నిజమైన అంతకులు ఎవరున్నారంటే కేంద్రంలో హోంమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి కూడా గుజరాత్ మారణకాండలో 4000 మందిని మరి గుజరాత్లో గోద్రా మారణకాండ చేసిన వాళ్ళే నిజమైన అంతకులు। మరి మతోన్మాదం పేరు మీద, మతతత్వం పేరు మీద ఎంతో మంది దళితులను, బీసీలను, మైనార్టీలను ప్రతిరోజు మరి దాడులు చేస్తూ మరి అంతకులుగా నిజమైన అంతకులు ఎవరైతే బీజేపీ వాళ్ళే। మరి గద్దర్ గారి మీద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, లేని ఏడల ఉద్యమం పెద్దగవుతుంది। కేంద్ర ప్రభుత్వము బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలి, కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం। మరొకసారి మరి ఎవరినైనా ప్రజల కోసం పోరాటం చేసిన ఏ వ్యక్తినైనా వారి యొక్క క్యారెక్టర్ను ఏదైతే కించపరచడం మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు। బండి సంజయ్ మీద చేసిన వ్యాఖ్యలను మరి బండి సంజయ్ గద్దార్ గారి మీద చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి। ఈ జాతికి, ఈ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తుంది। గద్దర్ గారి పేరు చెప్తే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే బండి సంజయ్ నిజంగా ఆయనకు 10th క్లాస్ చదివి పాపం ఆయనకు అవగాహన లేదు, ఆయన ఒక కేంద్ర మంత్రి ఉండి ఆయన స్థాయిని తగ్గించుకొని ఇలా గద్దర్ గారి గురించి మాట్లాడి మరి ఆయనకు సోయి ఉంటే నిజంగా ఆయన ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు కదా, మరి ఒక ఎంపీ ఉన్నాడు కదా, మరి ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు ఎందుకు ఆయన ఇచ్చేసింది? మరి ఆ రోజు చెప్పేది ఉండే, ఆ రోజు చెప్తే నువ్వు ఏమైతుండేవో నీకు తెలియని పరిస్థితి ఉన్నది। కానీ ఇలా బండి సంజయ్ గారు ఆయన కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు। అరే ఈరోజు నిజంగా చెప్తా ఉన్నాం, గద్దర్ గారు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం బతకాలా, పేద ప్రజలకు భూములు రావాలా, పేద ప్రజలు స్వేచ్ఛగా ఉండాలని చెప్పేసి, భారత రాజ్యాంగం బతకాలని చెప్పేసి ఆయన జీవితం మొత్తం పోరాటం చేసినట్టు। ఇలా నక్సలైట్ ఉద్యమాలు చేసినట్టే, నక్సలైట్ ఎవరి కోసం ఉద్యమాలు చేసిరా అంటే ఒక పేద ప్రజలకు ఎవరైతే పీడించారో, ఒక పేద ప్రజలకు ఎవరైతే వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళు ఎవరైతే దొరలు, భూస్వాములు ఎవరైతే
దేశముఖులు ఉండేలో వాళ్ళ మీద గద్దరు పోరాటం చేసింది. కానీ గద్దరు ఇలా పేద ప్రజల యొక్క బడుగు బలైన వర్గాల యొక్క గొంతుగా ఇలా గద్దరిని అవమానిస్తే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ప్రజలకు అందరికీ కూడా అవమానపరిచినట్టే. అందుకనే బండి సంజయ్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆయనను డిస్మిస్ చేసి ఆయనను ఇంటికి పంపాలా, జైలుకు పంపాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ఎస్సీ ఎస్టీల మీద, అంబేద్కర్ మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఈ రోజు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే ఇలా బండి సంజయ్ గారు నిజంగా ప్రజలతో గెలవలేడు, ఈవీఎంతో మిషన్లతో గెలిచింది కాబట్టి ఆయనకు అహంకారం అంతా తలకెక్కింది కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారు మీ ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలను ఉపసంస్కారం లేని పక్షంలో ఎక్కడికక్కడ అంబేద్కర్ వాదులు, ఈ బహుజన వాదులు, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో బతకాలనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆయనను అడ్డుకుంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆయన